మిత్రులారా, స్నేహితులారా, నిత్యము యూట్యూబ్ చూసి మమ్మల్ని అభిమానించే మన సహోదరులారా, స్నేహితులారా, మరి ఇప్పుడు మీకు ఒక మంచి రెమెడీ ఈ మూలిక వైద్యంలో చెప్పబోతున్నాను. దయతో వినండి. మరి విన్న తర్వాత నచ్చితే మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి. మాకు అది చేయటంలో మీరు పూర్తి చూసినామని, పూర్తి వీడియో చూసినారని నమ్మకం ఉంటుంది. పూర్తి వీడియో చూడండి. మరి ఇప్పుడైతే పురుషులకైతే మరి చిన్న వయసు కాడ నుంచి 80 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు ప్రతి వారికి బలహీనత ఏంటంటే నరాల వీక్ అని ఎన్నో ఈడీలు కానీ, ఎన్నో కంపెనీలు కానీ, ఎంతమందో డాక్టర్లు కానీ మరి చెబుతున్నారు. మరి వాటి కారు చేసుకొని మీరు చేసుకొని వాడాలంటే మరి కొద్దిగా కష్టమైన పని. ఆ పనిని మీరు ఖచ్చితంగా చేసుకుంటామయ్యా అంటే 2-3 గడ్డలతోటి పని అయిద్దని చెబుతుంటారు. అది కాని పని. మీరు అన్నం తిన్నప్పుడు సంపూర్ణంగా కూర, మజ్జిగ, సాంబారు, రసము, పెరుగుంటేనే సంపుష్టిగా తినగలుగుతాము. అది సంపుష్టి ఆహారం అవుతుంది. ఏదోలే అశ్వగంధంతో, నేలగుమ్మతో చేసుకుంటే వీరే కణాలు పెరుగుతాయి, మీ భాగస్వామిని మీరు సంతోష పెట్టొచ్చని చెప్పబోయే మాట కొంచెం వరకు అది మంచిదే కాదని అనటం లేదు, కానీ దానికి సంపూర్ణ రెమెడీ చెప్తున్నా. మీరు దయచేసి మరి మీరు చేసుకోవచ్చు. చేసుకోలేని పరిస్థితిలో మాకు తెలియపరిస్తే మేము మీకు మందులు పంపిస్తాము. ఇది మంచి రెమెడీ. ఈ రెమెడీని చూడండి. చూసి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెమెడీని మీరు చూడండి, చూసి ఆనందించండి. మీకు కావాల్సిన బలహీనతను పోగొట్టుకునే రెమెడీ. ఒకవేళ బలహీనత పురుషులకే కాదు, స్త్రీలకు కూడా బలహీనత ఉంటుంది. ఇరువురు కావచ్చు ఈ మందును. ఇరువురు పాలల్లో ఇద్దరు కలిసి ఆనందంగా పాలల్లో వాడుకొని మీరు సంతోషంగా మాకు ఫోన్ ద్వారా తెలియపరచడానికి ఒక మంచి రెమెడీ చెబుతున్నాను. మరి మీరు ఒక 100 గ్రాములు, ఒక 1/2 కేజీ కానీ, ఒక 1/2 కేజీ అశ్వగంధం గడ్డలు తీసుకోండి. ఒక 1/2 కేజీ నేల గుమ్మడి గడ్డలు తీసుకోండి. ఒక 1/2 కేజీ శతావరి తీసుకోండి. ఒక 1/2 కేజీ నేలతాటి గడ్డలు తీసుకోండి. ఒక 1/2 కేజీ దులగొండి విత్తనాలు తీసుకోండి. ఒక 1/2 కేజీ నిరుగొబ్బి విత్తనాలు తీసుకోండి. ఒక 1/2 కేజీ బూరగ బంక తీసుకోండి. ఒక 1/2 కేజీ అతిమధురం తీసుకోండి. ఒక 1/2 కేజీ నిరుగొబ్బి విత్తనాలు తీసుకోండి. ఒక 1/2 కేజీ నల్ల తుమ్మ బంక తీసుకొని ఈ మొత్తం కూడా ఈ విత్తనాలు, నిరుగొబ్బి విత్తనాలు, దులగొండి విత్తనాలు, బూరగ బంక పక్కన పెట్టండి. ఆ తర్వాత నేల గుమ్మడి, అశ్వగంధము, నేల గుమ్మడి, శతావారి మీరు 7 సార్లు నాటు ఆవు పాలల్లో ఉడకబెట్టాలా, 7 సార్లు ఎండబెట్టాలా. మరి 7 సార్లు చేయలేకపోయినా కనీసం 3 సార్లు అయినా ఉడకబెట్టాలా, 3 సార్లు ఎండబెట్టాలా. మరి ఒకరోజు దులగొండి విత్తనాలు, నిరుగొబ్బి విత్తనాలు, నేలతాట గడ్డలు వండుకుంటే సరిపోద్ది. ఈ రకంగా మరి మీరు చేసుకొని శుభ్రంగా పొడిగొట్టుకొని అన్ని కలిపి అన్ని వస్తువులు వజ్రగాయతం పట్టుకొని అది ఎంతుంటే అంత కాంపిటీషన్ కలకండ అంటే మిశ్రి కలుపుకొని తేనె కానీ నెయ్యి కానీ వేసుకొని రోజు పెద్ద ఉసిరికాయ అంతా తింటుంటే మరి చాలా మంచి మందు. ఇది పురుషులకు కానీ, స్త్రీలకు కానీ, ముసలోళ్ళకు కానీ, పెద్దోళ్ళకు కానీ, యవనస్తులకు కానీ అమూల్యమైన మందు. సంజోలక పనిచేస్తుంది. దీని పేరే మదన కామేశ్వర సూర్ణము. 60 ఏండ్లోడు కూడా 20 ఏళ్ళ లెక్క యువకులక నడిచిపోవటానికి దీనికి మంచి ప్రకృతి ఉంది. మన పూర్వీకులు, మన ఋషులు ఈ మందు వాడుతా 100 సంవత్సరాలు స్త్రీలను సంతోష పెట్టినారు వాళ్ళు. ఈ రెమెడీ మీరు చేసుకోవచ్చు. మీరు చేసుకోలేని పరిస్థితుల్లో మాకు ఫోన్ చేస్తే మేము కొరియర్ ద్వారా మీకు పంపిస్తాము. ఈ రెమెడీ పేరు మదన కామేశ్వర సూర్ణం. ఈ పొడిని మీరు చక్కగా ఏమీ లేకపోతే పాలలోనైనా ఉదయం సాయంత్రము పాలల్లో ఒక్కొక్క అరశం చేసుకొని వాడొచ్చు. మీరు వాడుతుండగానే మీ వీర్య కణాలు పెంచి మీ నరాల బలహీనత పోగొట్టి నిత్య యవనం లెక్క మీరు
మరి నివసాగుతుంటారు, మీ జీవితాలు అన్యోన్యంగా సాగిపోతాయని ఈ రెమెడీ చేస్తున్నాము. మీరు చేసుకోండి. చేసుకోలేని పరిస్థితుల్లో మాకు ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా మేము మీకు పంపిస్తాము. నా నెంబర్ చెబుతున్నా, మీరు రాసుకోండి. 94646276. మరొక నెంబర్ చెబుతున్నా, 9398632876. నా పేరు మోజేసు. నేను శ్రీశైలం నల్లమల్ల ప్రాంతంలో ఉంటాను. మీరు ఎమ్మటే ఫోన్ ద్వారా మాకు తెలియపరచండి. లేదు మీరు చేసుకొని ఆనందించే ప్రకృతి మాకు కనీసం ఫోన్ ద్వారా ఎలా ఉంది మందని తెలియపరచాలని ఈ రెమెడీతో ఆఫ్ చేస్తున్నాం. జై హింద్.